సో హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. మనం చెప్పే ఈ బిజినెస్ పేరు వచ్చేసి ఫుట్వేర్ బిజినెస్ అనమాట. అంటే చెప్పులు షాప్ అనమాట. ఇందులో ఈ ఫుట్వేర్ బిజినెస్ షాప్ అనేది ప్రారంభించే ముందు షాప్ ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో స్టార్ట్ చేయడం వల్ల బాగా జరుగుతుంది. అంటే బస్ స్టాండ్, స్కూల్స్, కాలేజ్ దగ్గర లేదా మార్కెట్ ప్రాంతంలో అలాగనమాట. ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఒక 3 లైసెన్స్లు అనేవి కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అనమాట. అలాగే రెండోది జిఎస్టీ, మూడోది మున్సిపల్ పర్మిషన్ అనమాట. అంటే మీరు పెట్టగలిగిన ప్లేస్లో ఉండే మున్సిపల్ పర్మిషన్ అనేది కావాల్సి ఉంటుంది. ఈ బిజినెస్కు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి చిన్న షాప్కి అయితే 1 లక్ష నుండి 5 లక్షల వరకు ఖర్చు అనేది అవుతుంది. పెద్ద షాప్కి అయితే 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ షాప్ యొక్క స్టాక్ మనం ఎక్కడి నుంచి తీసుకురావాలనేది తెలుసుకున్నట్లయితే హైదరాబాద్, విజయవాడ, చెన్నై లేదా ఢిల్లీలో కూడా హోల్సేల్ మార్కెట్ల ధరలకే ఈ ఫుట్వేర్ అనేది దొరుకుతాయి అన్నమాట. అందులో మెన్, ఉమెన్, కిడ్ ఫుట్వేర్ లాంటివి కూడా ఉంటాయి. మీరు మెయిన్గా చూసుకున్నట్లయితే షాప్ డిజైన్ వచ్చేసరికి చాలా క్రియేటివిటీగా, చాలా అందంగా ఉండాలి. అందులో లైటింగ్, సిట్టింగ్ ఏరియాలు కూడా ఉంటే మంచిది. మీ షాప్ యొక్క మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ చేయాలనుకుంటే ఫ్లెక్సీలు, బ్యానర్లు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో పైగా మనం ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా చెప్పించుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫుట్వేర్ అమ్మకం అంటే చెప్పులు, శాండిల్స్, షూస్, స్పోర్ట్స్ షూస్ లైక్ అట్లాంటివి అనమాట. దీంట్లో ప్రాఫిట్స్ వచ్చేసరికి మనకు స్థలం ఉంటే నెలకు 30 నుంచి లక్ష వరకు కూడా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ సీజన్ బట్టి కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.